ఆయన గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజైతే ఎర్లీ మార్నింగ్ సంతోష్ నగర్ లో మదనపేట మార్కెట్ కి అయితే వెళ్తున్నామన్నా. సండే కాబట్టి మనం ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంటదన్న. బండి అయితే ఆటో ఎక్కడ సందు ఉంటే అక్కడైతే మనం అయితే పార్క్ చేసుకుని అయితే వెళ్ళిపోవాలన్నా. లోపలైతే చాలా రష్ అయితే ఉంటుంది, చిన్న చిన్న గల్లీలు ఉంటాయి కాబట్టి మన ఆటో అయితే సందు ఎక్కడ ఉంటే అక్కడైతే పెట్టేసి అయితే లోపలికైతే వెళ్ళిపోయారన్నా. 4-5 దుక్కులు అయితే చూసాను. డీసెల్ కాడ అయితే మనకైతే మాల్ ఎక్కడ బాగా అనిగలేదు. ఈ అన్నకాడైతే కొద్దిగా నీట్ గా కట్ట కూడా లడ్డుగా అనిపించింది, పొట్టిగా అయితే ఉందన్నా. అందువల్ల అయితే మనం అయితే 200 రూపాయలు పెట్టి అయితే బాక్స్ అయితే వేసుకున్నాను. 2 బాక్సులు కానీ 400 రూపాయలు అయితే ఇచ్చాను అన్నకైతే. కట్ట అంటే చాలా బాగుంది. ఒకసారి అయితే ఫస్ట్ బాక్స్ అయితే మొత్తం చెక్ చేసుకున్న తర్వాత రెండో బాక్స్ అయితే ఈ విధంగా అయితే పోసుకున్నాను. మనం వస్తూనే కొత్తిమీర అయితే పుదీనా అయితే అడిగామన్నా. వెళ్ళేటప్పుడు తీసుకోపోతాలని అయితే వస్తే మళ్ళీ పిలిచి అన్న అయితే మనం అయితే వేసుకున్నాము. మొత్తం అయితే ఒక 150 రూపాయలు పుదీనా అయితే వేసుకున్నామన్నా. పెద్దగా ఉంది, చాలా అంటే చాలా ఆకైతే ఉంది కర్రలకైతే. అందువల్ల అయితే ఈ అన్నకాడైతే వేసుకోవడం అయితే జరిగింది. లాస్ట్ సండే కూడా ఈ అన్నకన్నా వేసుకున్నామన్నా మనం. చాలా అంటే చాలా ఉంది, అందువల్ల అయితే వేసుకోవడం జరిగింది. లాస్ట్ టైం అయితే మనం 300 రూపాయలు వేసుకున్నాం కానీ ఏమాత్రం అమ్మలేదని ఈసారి అయితే 150 రూపాయలు అయితే వేసుకున్నా. అలానే ముందుకు వస్తుంటే మనకైతే కలాపాక్ అయితే ఒప్పించాను. లాస్ట్ టైం 200 రూపాయలు ఉంటే ఈసారి అయితే 100 రూపాయల కలాపాక్ అయితే వేసుకోవడం బంచెస్ అయితే కడదాం అనుకుంటున్నామన్నా. ఇక లాభం వస్తే నష్టం వస్తే చూద్దాం లాస్ట్ వరకు అయితే. అలానే ముందుకెళ్తున్నా తోటకూర కూడా ఉంది కాబట్టి తోటకూర అయితే లాస్ట్ టైం అయితే వేరే కాలం వేసుకున్నాను. ఈసారి ఆ అన్నవాళ్ళు అయితే రాలేదు. ఇక్కడైతే ఒక 100 రూపాయల తోటకూర అయితే వేసుకున్నాను. ఇక్కడైతే లేతగా ఉందన్న. ఇక అలానే మనం అయితే ఇక చిన్న మెంతి కూర కూడా వేసుకున్నామన్నా. చిన్న మెంతి కూర అంటే చాలా బాగుందన్న. ఈ తోటకూర వేసుకోవడం కారణం ఏంటంటే ఇక్కడ చాలా మంది కూడా అడుగుతారన్న అక్కడ. అందువల్ల అయితే తోటకూర అయితే వేసుకుంటున్నామన్నా. పెద్ద తోటకూర అడుగుతున్నారు కానీ మనం అయితే అది పోదని మనం అయితే ఈ లేతగా ఉన్న తోటకూర అయితే వేసుకుంటున్నామన్నా. మెంతుకూర కూడా చాలా అంటే చాలా దుక్కులా ఉంది కానీ ఇట్లా ఈ టైప్ లో మెంతుకూర అయితే లేదన్న. కొద్ది పెద్దగానే కొద్ది ఇంకా పెద్దగానైతే ఉంది. ఇలా ఉంటే పోద్దని మనం అయితే రెగ్యులర్ గా వేస్తున్నాం కాబట్టి దీనికోసం చాలా దుక్కులు అయితే అడిగానన్న. అలానే గట్నైతే 50 రూపాయలు చిన్న మెంతి కూర తీసుకొని ముందుకు పోతుంటే మనకైతే ఇక పాలకూర వేద్దామని అయితే ఎక్కడైతే అడిగాన. మనకైతే కొద్దిగా రేట్ అయితే పడలేదు. ఇంకా అందువల్ల అయితే ఇక ముందుకైతే వెళ్ళిపోతుంటే ఒక అక్క అయితే పిలిచేది పాలకూర కావాలంటే ఆ అక్కనైతే మందలిచ్చాము. మనమైతే ఇక మందలిచ్చిన తర్వాతకైతే ఆ అక్క కాడైతే మనం ఇక 50 రూపాయలు అయితే పాలకూర తీసుకున్నామన్నా. ఎందుకంటే ఎక్కువ వేస్తే పోదో అనేది ఒక 50 రూపాయలు అయితే తీసుకున్నామన్నా. ఒకవేళ పోతే నెక్స్ట్ సండే మళ్ళీ వేద్దామని అయితే ఆలోచన అయితే తీసుకోవడం అయితే జరిగిందన్న. మొత్తం ఈ రోజైతే మనమైతే ఒక చిన్న మెంతి కూర 4-5 రకాలు అయితే వేసుకోవడం అయితే జరిగిందన్న. ఇవన్నీ కూడా మనమైతే ఈ రోజైతే బండ్లగూలు అయితే బండికి అయితే వెళ్ళిపోతున్నామన్నా. బండ్లగూలు ఈ విధంగా అయితే బండి అయితే పెట్టిన తర్వాత అయితే చాలా అంటే చిన్నగా అయితే ఉందన్న బండి అయితే అంటే అంతే మొత్తం. కాబట్టి మనం ఈ రోజు ఆ టమాటా మిర్చి ఏమైతే వేయలేదు కాబట్టి అయితే ట్రైలన్నీ ఖాళీగా అయితే ఉన్నాయన్న. ఆ ట్రైల మీద అయితే మనం పుదీనా పెడదామని కొత్తిమీర పెడదామైతే అనుకున్నామన్నా. కానీ కొత్తిమీర మళ్ళీ ప్యాకెట్ అయితే పుదీనా పడదని కొత్తిమీర అయితే మొత్తం అయితే ఈ విధంగా అయితే పెట్టారన్న. ఒక 20 కట్టలు పెట్టగానే అన్నమాలు అయితే వచ్చారు. అన్నమాలకైతే పుదీనా కొత్తిమీర అయితే ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నీట్గా అయితే బండి ఈ విధంగా అయితే సర్దుకున్నాను. లాస్ట్ టైం మనకు 200 రూపాయలు కలాపాక్ వేసాను, ఏమాత్రం కూడా లాభం అయితే రాలేదన్న. ఈసారన్నా మన బంచెస్ కడితే లాభం వస్తుంది ఏమని అయితే గబ్బా చింపైతే కడుతున్నాను. ఈరోజు మా పిల్లలు కూడా వచ్చారన్న. అందువల్ల అయితే మా పిల్లలు కూడా కొద్దిగా హెల్ప్ అయితే చేస్తున్నారు బంచెస్ నాకైతే. మొత్తం అయితే ఈ రోజు అయితే మనం ఒక 900 రూపాయలు అయితే మాల్ అయితే తీసుకొచ్చామన్నా. అన్ని కలిపి అయితే ఆ గోంగూర అడుగున్నాం కానీ గోంగూర అయితే రేట్ అస్సలు పడట్లేదన్న. చాలా గోంగూర అయితే కొద్దిగా పట్టుకున్న గోంగూర అయితే రేట్ తక్కువ వేస్తుంటారు కానీ అవి అయితే ఏమాత్రం బాగుండలేదు. పెద్దగా అయితే రేట్ నేను చెప్తున్నారన్న. మొత్తానికైతే మనమైతే ఈ బండ్లగూలో ఈ విధంగా నీట్గా అయితే పెట్టేశామన్నా. చాలా అంటే చాలా తక్కువ అయితే వేసుకొచ్చామన్నా. 2 బాక్సులు కొత్తిమీర అయితే వేసుకొచ్చాము ఈ రోజు అయితే. ఎందుకంటే ఇలా మా భార్యకైతే బీపీడీ రికార్డు దిద్దేదైతే ఉందన్న. కాలేజీకి వెళ్ళాలని సార్ వాళ్ళు పిలిస్తే మనం అయితే ఎర్లీగా వెళ్ళిపోవాలి కాబట్టి కొద్దిన సరికి అయితే వేసుకొని అయితే వచ్చామన్నా. ఇంకా అందువల్ల అయితే మనం 9-10 లోపు అయితే వెళ్ళిపోదామన్నా. ఈ రోజు అయితే ఆ లోపల అమ్ముడు పోతానా. మొత్తం అయితే ఈ విధంగా అయితే నీట్గా అయితే సర్దుకున్నాను. కస్టమర్లు అయితే ఒకరిద్దరు అయితే వస్తూనే తీసుకెళ్ళిపోతున్నారు. వీడియో తీయడానికి అయితే కొత్తిమీర వేసినట్టయితే అస్సలు అయితే పాసిబుల్ అయితే పడదాను. ఎందుకంటే ఎవరు వచ్చినా కానీ ఒక 2 నిమిషాలు కూడా ఆగలేరు. ఎందుకంటే వాళ్ళ బిజీలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళకైతే సర్వీస్ చేయడానికి అయితే సరిపోతుందన్న. మనకైతే ఇక రోజు ఇదే బారిగా మనకు వ్యాపారం జరిగితే బాగుండేమో అని అనిపిస్తుంది కానీ మనకైతే రోజు కొత్తిమీర పుదీనా అయితే పోదు కదన్న. అలానే ఇక ఆకుకూర వేద్దామనేది ప్లాన్ అయితే చేస్తున్నాను. ఒకవేళ ఆకుకూర వేస్తే ఎలా ఉంటుందో ఏమో ఒకైతే మీరైతే కామెంట్ రూపంలో అయితే నాకైతే చెప్పండి అన్న. ఆకుకూర బెటరా లేదా కూరగాయలు బెటరా అనేది అయితే మీరైతే నాకైతే చెప్పండి అన్న.
మనమైతే ఈ రోజైతే ఇక కలాపాకు అయితే మొత్తం బంచెస్ అయితే కట్టామన్నా, కానీ ఏమాత్రం కూడా లాభం అయితే రాలేదన్నా. మనం అక్కడనైతేనేమో కట్ట లెక్క తీసుకుంటే మనకి కొద్దిగానే ప్రాఫిట్ వస్తుంది, కానీ మనం ఈ విధంగా మొత్తం తీసుకొచ్చి మనమే బంచెస్ కడితే ఏమాత్రం కూడా లాభం అయితే లేదన్నా. లాస్ట్ సండే అలా అయింది, ఈ సండే కూడా అలా అయింది. మనకైతే ఈ రోజు అయితే కొత్తిమీర, పుదీనా, తోటకూర, చిన్న మెంతి కూరలని లాభం అయితే రావాలన్నా ఈ 4 కలిపితే లాభం అయితే తీయాలి మనమైతే. ఇక అలాగే మొత్తం అయితే ఈ విధంగా అయితే సర్దుకున్నాం కదా అన్న. కస్టమర్లు అయితే వస్తూనే ఊరు, తీసుకోబోతూనే ఊరు అన్న. చాలా అంటే చాలా మంది అయితే మనకైతే గిరాకీ అయితే అయితేనే ఉంటుందన్న. మనం అయితే తక్కువ రేట్లో అమ్మేస్తుంటాం కాబట్టి, అలానే క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తాం కాబట్టి చాలా అంటే చాలా మంది అయితే మనకు రెగ్యులర్ వాళ్ళే ఉన్నారన్న. 1-2 సండే పెట్టకపోతే ఇక మనకైతే ఇక కస్టమర్లు మళ్ళీ వేరే షాప్కి అయితే వెళ్ళిపోతూనే ఊరన్న. ఇక మనమైతే ఇప్పటి నుంచి బుధవారం నుంచి అయితే రెగ్యులర్గా పెడతామనేది వాళ్ళకైతే చెప్పాను. ఎందుకంటే ఈ 2 రోజులు కూడా మనకు కాలేజీ నుంచి తిరగడానికే సరిపోతుందన్న. పిల్లల్ని చూసుకోవడం, కాలేజీ పోవడం, పిల్లల్ని తీసుకొని కాలేజీ పోవడమే సరిపోతుంది నాకైతే. అందువల్ల అయితే నేను సోమవారం, మంగళవారం అయితే బండి అయితే పెట్టనన్న. ఆ వీడియోస్ కూడా నేనైతే రావన్నా, ముందే చెప్తున్నాను. ఇక మీ యొక్క కస్టమర్లు అయితే వచ్చిన ప్రతిసారి అయితే మనకైతే ఫుల్ రష్ అయితే వస్తురన్నా. వచ్చే గబగబా అయితే 4-5 అయితే వస్తురన్నా. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనకైతే కొత్తిమీర, కలేపాకు, పుదీనా అయితే తీసుకొని అయితే వెళ్ళిపోతురన్నా. మనకైతే చాలా కట్టలు అయితే అయిపోయాయి, గీ కట్టలే మిగిలిపోయాయి. ఇవైతే కౌంట్ అయితే చేయలేనా. పుదీనా అయితే ఇంకొద్దిగా అయితే ఉంది, సంచిలో కూడా పుదీనా అయితే ఉందన్న. అలానే కలేపాకు అయితే, తోటకూర అయితే మొత్తం అయితే అమ్మేశానన్నా నేనైతే ఈ రోజు అయితే. ఇక తోటకూర కొద్దినే తీసుకొచ్చాం కాబట్టి గబాంటా అమ్ముడిపోయిందా. కలేపాకు కూడా 100 రూపాయలు తీసుకొచ్చాం కాబట్టి కొద్దినే గబాంటా అయిపోయిందన్నా. మనం తక్కువ సరుకు తీసుకొస్తే ఏమాత్రం కూడా మనకైతే టెన్షన్ లేకుండా అయితే అయిపోతుందన్నా. మరింత సరుకు వేసుకున్నాడని టెన్షన్ అయితే పడాల్సి వస్తుంది, అయిపోదని. ఇది కూడా మనకైతే ఆల్మోస్ట్ అయితే దగ్గరలో అయితే వచ్చేసాయన్న. లాస్ట్కి ఇక ఇవి 3 కట్టలు అయితే మిగిలిన కొత్తిమీర అయితే, అవి కూడా ఒక అన్నవాళ్ళు వస్తే అవి కూడా ఒక 2 అయితే ఇచ్చేసాను. ఇంకొక కట్ట మిగిలితే లాస్ట్ వరకు అయితే అమ్మేద్దామని అయితే పక్కకైతే పెట్టాను. అలానే పుదీనా అయితే ఇంకొక కొద్దిగా అయితే మిగిలిపోయేది, ఒక 30 రూపాయలు 40 రూపాయలు పుదీనా అయితే మిగిలేదన్న. అది కూడా అమ్మేద్దాం కానీ ఇక లాస్ట్ వరకు అయితే మాకు అప్పటికే 10 అయితే అయిపోయిందన్న. ఇక కాలేజీ అప్పటికే లేట్ అవుతుందని గబగబా మొత్తం అయితే సరుకు అయితే నీట్గా అయితే సర్దుకున్నామన్న. లోపలికైతే బాక్సులు ఇవన్నీ అయితే తీసేసుకొని బాక్స్ ఇదంతా చెత్త చెదారం మొత్తం కూడా ఒక దాంట్లోకి అయితే పోసుకున్న తర్వాతకి అయితే లాస్ట్కి అయితే ఎన్న అయితే వచ్చాడు. ఇక వచ్చిన తర్వాతకైతే ఇక పుదీనా అయితే ఏంది, మిగిలిన ఒక కొత్తిమీర కట్టలు అయితే మొత్తం అయితే అన్న వాళ్ళకైతే ఇచ్చాను. మిగిలిన ఈ కొత్తిమీర అయితే మనం అయితే ఇంటికి తీసుకోబోదామని, పుదీనా అయితే ఇంటికి తీసుకోబోదామైతే ప్లాన్ అయితే చేశాను. ఎందుకంటే ఇంకా పోద్ది ఉంటేలే కానీ మాకు కాలేజీకి అయితే చాలా అంటే చాలా లేట్ అయింది. 10ంటికి మనం 11ంటికి పోవాల్సింది, ఇక్కడనే 10 అయిపోయింది. ఇంటికి పోయి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసరికి 11-11:30 అయిద్దని. ఇక ఇవి అయితే మనం సంచిలో అయితే వేసుకున్నామన్నా. బండి అయితే నీట్గా అయితే సర్దుకోవడం అయితే జరుగుతుందన్న. ఇక మొత్తం అయితే పుదీనా అయితే కొద్దిగా అయితే మిగిలిపోయేది కదా. తోటకూర కూడా మొత్తం అయితే అయిపోయిందన్న. చిన్న మెంతి కూర కూడా మొత్తం అయిపోయింది. ఈ రోజు అయితే చాలా మంది అయితే వచ్చి మనకైతే చిన్న మెంతి కూర ఇంకా ఉందా అని అడిగితే మనకైతే లేదని అయితే చెప్పేసామన్నా. ఇక ఉన్నప్పుడు జనాలు అయితే అడగరన్నా. మన వీడియో ఇప్పటిదాకా చూసినట్లయితే కొద్దిగా గొప్ప నచ్చే ఉంటుందన్నా. మీ యొక్క సపోర్ట్ అయితే నాకైతే చాలా అంటే చాలా ఇవ్వండి కావాలన్నా. అలానే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చెయ్యన్నా. మనమైతే బుధవారం నుంచి ఆకుకూర అయితే వేద్దామని అయితే చిన్న ప్లాన్ అయితే ఉందన్నా. ఆకుకూర వేస్తే ఎలా ఉంటుంది, లాభాలు ఉంటాయో నష్టాలు ఉంటాయో ఒకసారి అయితే మీరైతే నాకు కామెంట్ రూపంలో అయితే చెప్పండి అన్న. మరి ఉంటా అన్న, మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామన్నా. బాయ్ అన్న. సరుకు అయితే మొత్తం అయితే అమ్మేశామన్నా ఈ రోజుగా. అమ్మిన తర్వాతకైతే మనకైతే 1925 రూపాయలు అయితే అమ్మకం అయితే వచ్చిందన్న. దానికైతే మనం ఆటో ఈఎంఐ అయితే కవర్లకు అయితే మనం పెట్టిన సరుకు అయితే మొత్తం అయితే 1600 రూపాయలు అయితే ఖర్చు అయితే వచ్చిందన్న. ఆ 1600 రూపాయల అమ్మకంలో అయితే పైసల నుంచి తీసేస్తే మనకైతే 325 రూపాయలు అయితే లాభం అయితే వచ్చిందన్న. మనం పెట్టిన ఏదో ఒక రోజు అయితే ఆటో ఈఎంఐ ప్రతిరోజు తీస్తున్నాం కాబట్టి మనకైతే అంతైతే లాభం వచ్చిందంటే చాలా గ్రేట్ అని. అది కూడా కలుపుకుంటే లాభమే కదన్నా మనకు. అలానే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయన్నా. ఆకుకూరలు అయితే వేద్దామంటే ఆలోచన అయితే ఉందన్న. ప్రతిరోజు మనకైతే కమెంట్లో అయితే తప్పకుండా అయితే చెప్పండి ఆకుకూర బిజినెస్ ఎలా ఉంటుంది అనేది కూడా. ఉంటా అన్న, మరి బాయ్ అన్న.